హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లికా మాయ ఛానల్ ఫర్ సమ్ మోర్ డేస్ అని అంటారు అనుకున్నారా? కాదండి, వింటేజ్ వర్మ ఛానల్కి సపోర్ట్ చేస్తూ లికా మాయ ద్వారా మీరు అందరూ కూడా మన వింటేజ్ వర్మ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన ముందరికి వచ్చేసింది 80s అండ్ 90sలో, అంటే అత్తమాటలు 80s అండ్ 90s అని నేను వివరం చెప్తున్నానని మీరు అలా అనుకోవద్దు. సో ప్రతిదీ కూడా 18-19 మధ్యలో ఉన్నాయే ఇవన్నీ కూడా. సో ఆ టైంలో ఒక రకమైన టెక్నాలజికల్ రేడియోస్ అనమాట. అప్పుడు అదిగోండి చూడండి, జస్ట్ మళ్ళీ కాపీరైట్ పడకుండా ఉంటుందని నేను అలా స్లోగా సెట్ చేసి ఇదిగోండి. అప్పుడు చూడండి ఎంత పొద్దే అంటున్నాను. మన స్టేషన్ మార్చుకోవచ్చు ఇక్కడ. చూసారా ఎంత బాగా వస్తుందో? ఆ టైంలో ఆ టెక్నాలజీని యూజ్ చేయడం ఏంటి, ఎంత ప్రశాంతంగా వాయిస్ని వాడటం ఏంటో అది కొంచెం చూడండి. సౌండ్ తగ్గించుకోవడానికి సరే ఇది మనకి స్టేషన్ గురించి వదిలేయండి అని చెప్పేసి ఇదిగోండి చూడండి. ఏదైనా ఎప్పుడైనా స్టేషన్ మార్చుకోవాలంటే ఇప్పుడు రేడియోలో పెట్టాను కాబట్టి రేడియోలో ఉంది. అప్పుడు స్లీప్ ఇలా పెట్టేసుకుని సో ఇప్పుడు మీకు క్యాసెట్ కూడా తెప్పించి క్యాసెట్ కూడా వినిపిస్తాను. సో ఇదివరకు ఆ టెక్నాలజీలో ఎంత బాగా టెక్నాలజీస్ ఉంది చూడండి. టైం కూడా పెట్టుకునేవారు అనమాట. ఇదిగో ఎంత టైం ఎంత చూసేవాడిని కౌంట్ కంట్రీస్ దగ్గర. ఓకే, ఇది వచ్చేసి అప్పట్లో నేషనల్ బ్రాండ్ అంట. సో చాలా పాపులర్ అని విన్నాను, అంతే, నాకు తెలీదు. సో మనప్పుడు ఎప్పుడైనా కావాలనుకుంటే క్యాసెట్ కూడా తెచ్చుకుని ఇదిగోండి మీరు అబ్జర్వ్ చేస్తే తిరుగుతుంది చూడండి. క్యాసెట్ మనం రివైండ్ చేసుకోవడానికి, టైం సెట్ చేసుకోవడానికి అసలు ఒక టెక్నాలజీ కాదండి చెప్పాలంటే. సో అప్పట్లోనే యూట్యూబ్ సింబల్ లాగా ప్లే, కానీ రివర్స్లో ఉండేది అనుకుంటా అప్పుడు. ఇదిగోండి ప్లే బటన్ ఇదేమో ఫార్వర్డు బ్యాక్వర్డు, తర్వాత స్టాప్ చేసుకోవడానికి, ఇదేమో ఫ్యూజ్ చేసేటానికి. సో ఇది రికార్డ్ చేసుకునేవాళ్ళు అనమాట పూర్వం. ఏదైనా అవసరం అయితే రికార్డ్ చేసుకుని ఇంకో క్యాసెట్కి ఎక్కించుకుని అది ఎక్కడి దాకా రికార్డ్ అవ్వాలి. చాలా టెక్నాలజీ ఉండేది, నేను చూపిస్తానండి. వాయిస్ రికార్డర్ కూడా చేసేవారు దీంతో. సో ఓకే, ఇవ్వండి ఈ లోపల ట్యూన్స్ బేస్ అనమాట ఇది. ఇప్పుడు 93.FM అలా ఉండేది. అప్పుడు ఆ రేడియోకి ఆ ఛానల్కి 1000 దాకా ఉందన్నమాట అప్పుడు ఛానల్స్. అదే సో ఇది బ్యాటరీస్ పెట్టుకోవడానికి అట్లా కూడా సరిపోతుంది. కాకపోతే ఇది అయితే వచ్చేసి ఎలక్ట్రికల్ది. ఇదిగోండి నాబు, సౌండింగ్ నాబు, ఛానల్స్ నాబు, బేస్ ఎక్కువ కావాలంటే బేస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆ టైంలో అసలు ఎంత సెట్టింగ్ ఇచ్చారు చూడండి. అసలు ఇప్పట్లో లేని సెట్టింగ్స్ అన్నీ అప్పట్లో ఉన్నాయండి.